తమిళనాట రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇవాళ సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. చెన్నైలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సిబిఐ ముందుకు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ 3 రోజుల క్రితమే విజయ్కు సమన్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సిబిఐ అధికారులు సీజ్ చేశారు. కరూర్ సభ జరిగిన రోజు వాహనం, ప్రయాణ వివరాలు, అనుమతులు వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. బస్సు డ్రైవర్ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు విజయ్ హాజరవుతూ ఉండటం చర్చకు దారితీసింది. మరోవైపు విజయ్ తమిళనాడులో కాంగ్రెస్తో పొత్తు విషయమై అనుకూలంగా ఉన్నట్టు ఇప్పటికే టీవీకే పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూడా విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో సిబిఐ విచారణ జరగటం ఆసక్తికరంగా మారింది.